హలో ఆల్, నేను ఈరోజు పప్పు తోటకూర చేస్తున్నాను. చాలా బాగుంటుంది. రైస్ రోటీలోకి ముందుగా పప్పును ఒక గంట నానబెట్టుకొని ఉంచుకోండి. నానబెట్టిన పప్పుని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 3 తోటకూర కట్టలు, ఒక ఉల్లిపాయ, 2 టమాటోలు, 5-6 పచ్చిమిర్చి వేసి 2 విజిల్లు వేసి పలుకుగా ఉడికించుకోండి. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 4-5 వెల్లుల్లి రబ్బలు, చిన్న ఉల్లిపాయ ముక్క, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయండి. పోపు ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఉడికించి చల్లార్చుకున్న పప్పును కూడా వేసుకోండి. ఇక్కడ నేను పప్పును బద్దగా ఉడికించుకున్నాను. చాలా బాగుంటుంది. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మరో 2 నుంచి 3 నిమిషాలు బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఉడికించి ఈ స్టేజ్లోనే మీకు ఇష్టమైతే చింతపండు గుజ్జు 2-3 స్పూన్లు వేసుకోండి. లేదా చింతపండు రసాన్ని, చిక్కటి జ్యూస్ని వేసుకొని మరో 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకొని ఉప్పు సరి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.